ఎమ్మెల్యే గారు ఇది మీ స్కోరు. ఇప్పుడు మనం చూస్తున్నాం వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మాలోత్ వైరా కాంగ్రెస్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి స్కోర్ ఏంటో చూద్దాం. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైరా ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మాలోత్ రామ్దాస్ నాయక్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. వైరా అసెంబ్లీ నియోజకవర్గంలో 74.06% ఓటింగ్ నమోదైంది. రామ్దాస్ నాయక్ తన సమీప ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ నేత బానోతు మదన్ లాల్ పైన 33,045 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మంచి మెజారిటీతో జనం మద్దతు నాడు సంపాదించుకున్నారు. మరి ఇప్పుడు మాలోతు రామ్దాస్కు జనంలో ఎలాంటి ఆదరణ ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో ఆయనకు వచ్చినటువంటి స్కోర్ ఎంత? ఆయన పనితీరు పైన ఎంతమంది జనం సంతృప్తిగా ఉన్నారు, ఎందరిలో అసంతృప్తిగా ఉన్నారో ఎందరిలో అసంతృప్తి ఉందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మాలోతు రామ్దాస్ నాయక్. సో ఈయనకు వచ్చినటువంటి మెజారిటీ ఏంటంటే 33,045 ఓట్లు. సో ఇది మంచి మెజారిటీగా చెప్పొచ్చు. 33 ఓట్ల మెజారిటీ అనేది గెలుపొందారు. సో బానోతు మదన్ లాల్ మీద అంటే ఇటీవల అయినా మదన్ లాల్ కన్నుమూశారు. సో 33,045 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఓటింగ్ ఎంత అంటే ఆ నియోజకవర్గంలో వైరా నియోజకవర్గంలో వచ్చినటువంటి ఓటింగ్ ఓవరాల్గా 74.06% ఓటింగ్ నమోదైతే ఎవరికి రామ్దాస్ నాయక్ వచ్చినటువంటి ఓటింగ్ ఎంత అంటే 55.44%. సో ఇది ఆ ఎన్నికల్లో పోలైనటువంటి వచ్చినటువంటి ఓట్ల శాతం చూస్తే ఇక ప్లస్ పాయింట్స్ ఏంటి? బిగ్ టీవీ సర్వేలో రామ్దాస్ నాయక్ గురించి ఎటువంటి ప్లస్ పాయింట్స్ మాకు తెలిసాయి? ప్లస్ పాయింట్స్: ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరుకు చొరవ, తర్వాత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం బడ్జెట్, నీటి సౌకర్యం లేని భూముల్లో బోర్లు వేసుకునేలా సహాయం చేశారనేది ప్లస్ పాయింట్స్. ఇది జనం ఆయన గురించి చెప్పినటువంటి కొన్ని పాజిటివ్ అంశాలు. మరికొన్ని మనం చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో పురోగతి, వైరాలో రోడ్లు ప్రభుత్వ స్కూళ్లకు శంకుస్థాపనలు చేశారు. అంటే ఒక అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి, ఆ ప్రయత్నం అయితే చేస్తున్నారు, ఎమ్మెల్యే చేస్తున్నారనేది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి, తర్వాత వైరాలో రోడ్లు ప్రభుత్వ స్కూళ్లకు శంకుస్థాపనలు. ఇక ఇవి ప్లస్ పాయింట్స్ అయితే మరి మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు జనం? బిగ్ టీవీతో మైనస్ పాయింట్స్ ఏం చెప్పారని చూద్దాం. రామ్దాస్ నాయక్ పట్ల అసంతృప్తి పెరిగిపోతుంది జనానికి, అది మెయిన్గా మైనస్ పాయింట్గా చూడొచ్చు. ఆయన సమస్యల పరిష్కారం లేదంటున్న జనాలు, సమస్యలు పరిష్కరించబడట్లేవు, ఏదైనా సమస్య పెడితే ఆ సమస్య అలాగే పెండింగ్లో ఉంటుంది అనేది. హామీ ఇచ్చిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏది అని ప్రశ్నలు. సో ఆల్రెడీ 1.5 year గడుస్తుంది కాబట్టి ఆ హామీ ఇచ్చినటువంటి హాస్పిటల్ అనేది దానికి కార్యాచరణ రూపొందించుకోవాలి, కానీ ఇంతవరకు ఆ కార్యాచరణ లేకపోవడం. సొంత క్యాడర్ అంటూ పెద్దగా లేకపోవడం. ఆయన అంటగా సొంత క్యాడర్ ఉన్నప్పుడు లీడర్ బలంగా ఉంటాడు, కానీ క్యాడర్ లేకపోవడం కూడా బిగ్ మైనస్. సింగరేణి మండల పిహెచ్సి అప్గ్రేడ్ చేయకపోవడం. సో అక్కడ హెల్త్ సెంటర్ అనేది దాన్ని డెవలప్ చేయకపోవడం, అప్గ్రేడ్ చేయకపోవడం. డిగ్రీ కాలేజీ అగ్రి కాలేజీ జాడే లేదన్నటువంటి ఒక అసంతృప్తి. డిగ్రీ కాలేజ్ అన్నారు, అగ్రికల్చర్ కాలేజ్ అన్నారు, సో వాటి ఊసు లేదు, వాటి జాడ లేదనేది ప్రజల నుంచి వచ్చేటువంటి కంప్లైంట్. ఇవన్నీ కూడా మైనస్ పాయింట్స్గా మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదు, సో ఇది మరొక బిగ్ మైనస్ పాయింట్గా మనం చూడొచ్చు. రామ్దాస్ నాయకత్వం పైన జనంలో తగ్గుతున్న నమ్మకం. ఆయన 1.5 yearలో పెద్దగా ఏమీ నాయకత్వ పటిమను పెంచుకున్నది లేదు, ఒక భరోసాను కల్పించింది లేదన్నటువంటి ఒక మైనస్ పాయింట్స్ మనం చూస్తున్నాం. ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారన్నటువంటి వాదన కూడా ఆయన పైన ఉంది. అరుదుగా సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులు అప్పుడప్పుడు పంపిణీ చేస్తున్నారనేది కూడా ఒకటి ఉంది. ఇట్లా మైనస్ పాయింట్స్ అనేకం కనపడుతున్నాయి. ప్లస్ పాయింట్స్ ఎట్లా ఉన్నాయి, మైనస్ పాయింట్స్ కూడా అదే స్థాయిలో ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మనకు కనిపిస్తున్నాయి. సో మరి జనం ఏం కోరుకుంటున్నారు? జనం అనేది కోరుకునేది ఏం చెప్తున్నారు రామ్దాస్ నాయక్ గురించి? వైరా కొణిజర్లలో సాగునీటి సమస్యలు తీర్చాలి, వైరా మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించాలి, విలీన గ్రామాల రిజిస్ట్రేషన్ సమస్యలు తీర్చాలి. సో ఇవన్నీ కూడా జనం కోరుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు మనం జనం కోరుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా ఎమ్మెల్యే చేస్తేనే అక్కడ మరింత పాజిటివ్ పెరిగే అవకాశం ఉంటుంది. మనం పాజిటివ్ పాయింట్స్ చూసాం, అంటే ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం, జనం ఏం కోరుకుంటారో మనం చూసినాం. సో మరి ఈ ఎమ్మెల్యేకి, సో వైరా ఎమ్మెల్యేకి రామ్దాస్ నాయక్కి బిగ్ టీవీ సర్వేలో ఆ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన స్కోర్ ఎంత ఒకసారి మనం చూద్దాం. వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ప్లస్ పాయింట్స్ చూసాము, మైనస్ పాయింట్స్ చూసాం. సో బిగ్ టీవీతో జనం ఏం కావాలని కోరుకుంటున్నారు, ఆయన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, జనం కోరుకుంటుంది ఏంటి? వైరా కొణిజర్లలో సాగునీటి సమస్య లేకుండా చేయాలి, తీర్చాలి. తర్వాత వైరా మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించాలి, విలీన గ్రామాల రిజిస్ట్రేషన్ సమస్యలు తీర్చాలి. ఇవన్నీ కూడా జనం కోరుకున్నటువంటి సమస్యలు. ఇంకా 70 కోట్లతో డ్రైనేజీ రోడ్లు నిర్మించాలి, ఎందుకంటే ఇది హామీ, ఆ హామీ తీర్చాలి అనేది కూడా జనం కోరుకుంటున్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి, మిషన్ భగీరథ నీటి సరఫరా సమస్యలు తీర్చాలి. సో మిషన్ భగీరథ తోటి సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాయి, వాటిని తీర్చాలనేది జనం చెబుతున్నారు. ఎస్టీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి, సీసీ రోడ్లు లింక్ రోడ్లు నాణ్యతగా లేవు, ఇవన్నీ కూడా జనం కోరుకుంటున్నారు. సో రామ్దాస్ నాయక్ ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం.
జనం ఆయన దగ్గర నుంచి మరి ఏం కోరుకుంటున్నారో, సో జనం కోరుకుంటారో మనం చూసాం. బిగ్ టీవీ సర్వేలో వైరా ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్కి ఆ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన స్కోర్ ఏంటో ఇప్పుడు చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఎస్, అనుకూలం 21%, చాలా తక్కువ. వ్యతిరేకం 41, అంటే 21కి రెట్టింపుగా ఉంది. అనుకూలం కంటే వ్యతిరేకం చాలా ఎక్కువగా ఉంది. అలాగే తటస్థం 38%. సో అనుకూలం అనేది ఫైనల్గా మనం తీసుకుంటాం కాబట్టి కేవలం 21% మాత్రమే ఇప్పుడు వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్కి ఆ నియోజకవర్గ ప్రజల నుంచి ఆమోదం ఉంది. అంటే చాలా లో పర్ఫార్మెన్స్ ఉంది. వ్యతిరేకం 41% ఉంది, తటస్థం 38%. సో రామ్దాస్ నాయక్ మాలోత్, ఎస్ వైరా ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. సో దీన్ని పెంచుకుంటారా, ఒక అనుకూలాన్ని పెంచుకుంటారా, లేకపోతే ఇలాగే ఉంటారా? సో ఇప్పటికే చాలా ప్రమాదంలో ఉంది మీ స్కోరు, కాబట్టి దీన్ని పెంచుకుంటేనే మీకు మళ్ళీ తిరిగి నిలబడగలుగుతారు, తిరిగి ప్రజల్లో ఉండగలుగుతారు. కానీ ఇదే పర్ఫార్మెన్స్ కనుక కొనసాగితే కనుక మీకు చాలా ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది.